500 को टिकट है। आकू भाई आ रहा है, देखो। आकू भाई आ रहा है, आकू भाई आ रहा है, आकू भाई आ रहा है, देखो। అలా 2 వారాల నుంచి జంప్ అవుతున్నా నాయుడు, అందుకే నీ దగ్గర పట్టుకొచ్చిన. ఏరా ఆకు బాయ్ నుంచే తప్పించుకోవాలనుకుంటున్నారా జఫా? రేయ్ సురు చేయండిరా. ఆయన ఎవరయ్యా? భూమికి 3 జానలు లేడు, ఆయన్ను చూసి అందరూ బిత్ర పీనుగుల్లో ఉరుకుతుండ్రు. ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు పాలు తాగడం మానేస్తారో, ఎవరి పేరు చెప్తే గాలి కూడా వేయడం ఆగిపోతుందో, ఎవరి పేరు చెప్తే పశువులు సైతం పరుగులు తీస్తాయో అతనే ఆకుభాయ్. దందా చేయకుండానే చందా వసూలు చేయగలిగే ఏకైక దాదా, ట్విన్ సిటీస్ గాడ్ ఫాదర్. మరి ఇక్కడ చట్టాలు న్యాయాలు లేవా? అన్నీ ఉన్నాయి. So watch your step, cuz do what you're told. This is my kingdom, do what you're told. You wind up in a box all closed Hey, and told. ఇవరా ఇది ఐఏఎస్ వారి చందా సార్, ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చందా సార్, ఇది పోలీస్ చందా సార్. పోలీస్ డిపార్ట్మెంట్ సంచి బరువు తగ్గింది ఏంట్రా? సార్ సిటీలో బందులు అవి జరుగుతున్నాయి కదా సార్, అందువల్ల కొంచెం తగ్గింది సార్. ఇంకొకసారి కారణం చెప్పావంటే సార్ సస్పెండ్ ఉండవు, ట్రాన్స్ఫర్లు ఉండవు, డైరెక్ట్ గా నీ ప్లేస్ లో ఇంకొకడు ఉంటాడు. గో. అలాగే సార్. అమ్మమ్మ, what a ferocious man, but I like it. Hey ఆకుబాయ్, అయ్యో చిలిపి. పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలి. ఎక్కడికి రా? ఎలా అందరూ బ్యాంకులో దాచిపెట్టుకుంటే పైసలు, అన్న సేఫ్టీ గురించి పోలీస్ స్టేషన్లో దాచిపెట్టుకుంటున్నాం రా. ఏంట్రా ఫోజు స్పెట్స్ తీ వెళ్ళ. ఏంటి లేటు? నమస్కారం సార్. ఇది మీరు ఇచ్చిన డబ్బు సార్. ఇదంతా మార్కెట్లో కలెక్ట్ చేసింది సార్. ఓకే క్యాచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏంట్రా? ఈ మధ్య రేట్లు అన్నీ పెరిగిపోయినాయి సార్. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయండి. ఓహో. పైగా మా యదవలు శనివారం కూడా నాన్ వెజిటేరియన్ కావాలంటున్నారు సార్. మ్యాప్ లేకపోతున్నాను సార్. ఖర్చు ఎక్కువైపోతుంది సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ అయ్యా. అయ్యా అయ్యా వెళ్ళరా, థ్యాంక్ యూ. వెళ్ళు వెళ్ళు. ఆనంద్, హాయ్. లిఫ్ట్ లో వెళ్దామా? ఆనంద్, నేనున్నాను కదా, నీకేం కాదు. Do you trust me? Give me your hand. Please, doctor. Come. Please, doctor. వద్దు డాక్టర్. Anand, you trust me, right? Come. ప్లీజ్ డాక్టర్. It's okay. వద్దు డాక్టర్. It's okay. Trust me. Come. వద్దు డాక్టర్. ఊపిరాడదు డాక్టర్. నాకు ఊపిరాడదు డాక్టర్. Come, Anand. వద్దు డాక్టర్. Nothing to worry. Doctor. You're fine. Anand, it's okay. Don't worry. ప్లీజ్ డాక్టర్. వెళ్ళిపోదాం. It's okay. Are you feeling better, Anand?
లిఫ్ట్లో వస్తే ఊపిరాగిపోతుందన్నా చూసావా వచ్చేసాం కమాన్ ఏంటంటే అమ్మాయి నాకు ఎప్పుడు దొరుకుతుందో డబ్బులు బ్యాగ్ సరే గుడ్డి ఆలోగిపోతున్నాడు ఇక్కడ పెట్టు ఏంటి సార్ మీ వాడు మూల సంఖ్య వచ్చిన వాళ్ళు అలా తిరుగుతున్నాడేంటి వాడుకున్న టెన్షన్ కి నిజంగానే మూలసంగా వచ్చేలా ఉంది టెన్షనా ఉమ్. సార్ ఏంటి సార్ మీ టెన్షన్ అసలు ఏంటి అవన్నీ నీకు అవసరం ముందు నువ్వు బయట పో అదేంటి సార్ అలా అంటారు యువర్ ఫ్రమ్ అమలాపురం ఐఎమ్ ఫ్రమ్ పెద్దాపురం ఈ అంతఃపురం లాంటి హోటల్ మన ఇద్దరు కలిసే ఉన్నాం కదా నీ సార్ ఎంకమ్మ నువ్వు ఉండటం మేము ఉండటం ఒకటేనారా పోలీసు దొంగ కలిసి ఒకే జైల్లో ఉన్నంత తేడా ఉంది అయినా నా పర్సనల్ కంట్రోల్ బావా ఏమయ్యా మా బావ లవ్ చేసిన అమ్మాయిని వేరేవాడు తగులుకుండా బాధపడుతుంటే మధ్యలో గోకుతావిటి లవ్ ప్రాబ్లమా నేను సాల్వ్ చేస్తా సార్ 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 అసలు మీరు అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు అమ్మాయికి తెలుసా సార్ తెలీదు మరి తెలియనప్పుడు అసలు అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నావు ఇంకోటి లవ్ చేస్తున్నావు ఎలా తెలుస్తుందండి కరెక్టే మరి ఎలా వెరీ ఈజీ సార్ ఒక రోజా ఫ్లవర్ తీసుకెళ్లి ఐ లవ్ యూ చెప్పడం ఒక పద్ధతి ఓ లవ్ లెటర్ రాసి చేతిలో పెట్టి చెప్పడం ఇంకో పద్ధతి రెండో పద్ధతి బెటర్ ఆ, రేయ్ ఆ. నా కవిత్వం తన్నుకొచ్చేస్తుంది నువ్వు పెన్ను పేపర్ తీసుకుని అర్జెంట్ గా నేను చెప్పేది నోట్ చేసుకో బావా అలాగే బొమ్మద్ది నీ ఎంకమ్మ అందరు నిన్ను కాదు వాణ్ణి ఓహో డియర్ నందిని ప్రేమ ఒక రోగం లాంటిది ఇప్పుడు ఆ రోగం నాకు వచ్చింది దానికి కారణం మీరే మిమ్మల్ని చూడగానే నాకు ప్రేమ పిచ్చి మొదలైంది బహుశా మీరు మెంటల్ డాక్టర్ కావటం వల్ల చూపులతో సూదులేస్తారు ముద్దులతో మందేస్తారు ఏం చేస్తారో తెలీదు నన్ను అలాగే మీరే కాపాడాలి నా ఫీలింగ్స్ మీరు విజువల్ గా చూడాలంటే ప్రేమదేశం సినిమాలో హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆ సాంగ్ చూడండి ఇట్లు మీ ప్రియాది ప్రియమైన అబ్బా అవినాష్ అయ్యో బాబోయ్, బావా డాక్టర్ సెల్లమ్మ లెటర్ చూసినట్టుకో హార్ట్ లో బీట్ లాగా ఫిక్స్ అయిపోతావు బాగా ఇద్దరు ఫిక్స్ అయిపోయి రాసావా రాయలే ఏంట్రా మరేం పీకావు? రాయ్ బావా ఆ? నీ చెల్లిని చూడరా ఆ? ఎంత అందంగా ఉందో ఆ? అరే, ఎందుకంత కక్కుర్తి ఆ లెటర్ మా చెల్లి చూసిందనుకో డైరెక్ట్ లిప్ ఇచ్చేస్తుంది ఈ తొక్కల ఫోటో ఎందుకు పెట్టు ఏయ్, ఎవరు వస్తుంటున్నారా బావా మా చెల్లి కాదు పేషెంట్ ఆనంద్ గడు ఈ టైంలో ఇదేంట్రా ఏంటి బావా ఈడు పేషెంట్ అనుకుంటే ప్రేమ గుడి కలర్ ఎత్తున్నాడు నీ అంకమ్మ ఇందాక నేను ముద్దు పెట్టుకుంటే నన్ను ఆపావు వాడు చూడు ఆ ఫోటోని ఎలా నాకేస్తున్నాడు చిన్న ఫోటోకి ముద్దెట్టేస్తాడు అదే పెద్ద ఫోటో అయితే నా బుజ్జి డియర్ నందిని ప్రేమ ఒక రోగం లాంటిది